తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు, ఈ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఒక ఆయన మాట్లాడుతా ఉన్నాడు, నేను వచ్చి ప్రజల మధ్యలో వెళ్తాను, నేను ప్రెస్ ద్వారా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడతానంటే, సరే ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆస్వాదించిన వాటిని వారు కూడా అంగీకరించి ఇంకా బాగా చేస్తా ఉన్నారు, చేయండి అని చెప్తాడేమో అనుకున్నా. బయటకు వచ్చి ఇక వచ్చారు, బయటికి తోలు తీయటమే పని అనుకున్నాడు. తోలు తీస్తాడంటే ఏం తోలు తీస్తాడు, ఎవరు తోలు ఒలుస్తావు నువ్వు? తోలు ఒలిసే ఉద్యోగం నువ్వెప్పుడు తీసుకున్నావు? అది కాదు కదా నీ పని. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష నాయకుడు కూడా సభలో పాల్గొని ప్రజల సమస్యల పైన నిలబడి గళమెత్తి మాట్లాడాలి. మీ అందరూ తెలిసిందే, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీకి అటెండ్ కాకుండా నేను బయట లేదు. ప్రతి అసెంబ్లీ సమావేశంలో పాల్గొని ప్రజల పక్షాన, ప్రజల అవసరం కోసం శాసనసభలో గళమెత్తి ప్రభుత్వాన్ని నిలదీశాను, ప్రజల అవసరాల గురించి మాట్లాడాను. మరి నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నీ ప్రభుత్వాన్ని, నువ్వు చేసిన అగాత్యాలని గుర్తించి రాష్ట్ర ప్రజలు నువ్వు పనికిరావు పాలనకని ఇంట్లో కూర్చోబెడితే